హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నాకైతే బేబీ బాయ్ పుట్టాడు కాబట్టి నాకు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఇలాంటి సింటమ్సే మీకు ఉండాలని లేదు, కాకపోతే కొన్ని మనకి సేమ్ ఉంటాయి కాబట్టి బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ ఉంటాయని మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీతో షేర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనకి హార్ట్ బీటు 140 బిలో అలా ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ పుడతాడు అనేది చాలా మందిలో అయితే మనం చూస్తూ ఉంటాము. అలాగే నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ హనీ బాబు పుట్టేదాకా నాకు తెలియదు కాబట్టి నాకు ఎప్పుడు 3rd మంత్ 5th మంత్ ఇంకా అల్ట్రా స్కానింగ్ ఎప్పుడు తీసినా సరే 140 బిలో 140 అట్లా ఉండేదన్నమాట. ఇంకా నేను నాకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుడతాడు అని అనుకునేదాన్ని. కానీ 180 ఎంత ఉన్నా సరే బేబీ బాయ్ పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి హార్ట్ బీట్తో అయితే మనకి సంబంధం లేదనమాట. 180 ఉన్నా 140 ఉన్నా 130 ఉన్నా బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా ఎవరైనా పుట్టవచ్చు. మనకి ఇలా హార్ట్ బీట్ అనేది వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇలా బేబీ బాయ్ ఉంటే 140 ఉంటుంది, ఇంకా బేబీ గర్ల్ ఉంటే 180 ఉంటుంది అని మాత్రం ఆ సింటమ్ ద్వారా అయితే ఫిక్స్ చేసుకోకూడదు. ఇంకా తర్వాత మనకి ఒకవేళ బొజ్జలో బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి, స్టమక్ మీద స్ట్రెచ్ లైన్ అయితే ఉంటుందన్నమాట. స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే వస్తుంది. అది ఉంటే మీకు బేబీ బాయ్ అయితే ఉన్నట్లని అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా బేబీ బాయ్ ఉంటే ఆనియను ఇంకా గార్లిక్ ఈ 2 స్మెల్ అయితే పడవన్నమాట. ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి ఈ 2 వాసనలు అస్సలు ఇష్టం ఉండదు. బేబీ గర్ల్కి అయితే ఇంకా ఏ స్మెల్ అయినా అన్ని స్మెల్ పడకపోయినా ఇది ఉంటుంది, కానీ బేబీ బాయ్ ఉంటే మాత్రం ఈ 2 స్మెల్లలో అయితే మీకు ఏది పడకపోయినా సరే మీకు బేబీ బాయ్ ఉన్నాడని అనుకోవచ్చు అనమాట. నాకైతే ఇంకా హనీ బాబు బజ్జీలో ఉన్నప్పుడైతే ఆనియన్ అంటే నాకైతే చాలా ఇష్టము. ఇంకా దోశలో అయితే ఆనియన్ లేకపోతే అసలు నేను దోశ అయితే అస్సలు తినేదాన్ని కాదు. అలాంటిది నాకు ఆనియన్ స్మెల్ అంటే అస్సలు నచ్చేది కాదు. వామిటింగ్ అయితే బాగా అయిపోయేదన్నమాట ఆ స్మెల్ చూస్తే. ఇంకా తర్వాత సింటమ్ ఏంటంటే వామిటింగ్స్ కూడా బాగా అవుతాయి. నాకైతే ఇంకా 3rd మంత్ నుంచే బాగా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట వామిటింగ్స్. ఇంకా ట్యాబ్లెట్స్ సపరేట్గా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే అప్పుడు కొంచెం తగ్గాయి అన్నమాట. రోజుకి ఒక్కసారైనా వేసుకోవాల్సిందే. ఇంకా తర్వాత సింటమ్ ఏంటంటే బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి, కాళ్ళ వాపులు అనేవి మనకి 3rd మంత్ నుంచి అయితే రావు. లాస్ట్ 7th మంత్ నుంచి కానీ 8th మంత్ నుంచి కానీ అట్లా లాస్ట్ మంత్లో అయితే మనకి కాళ్ళు వాపులు అనేవి అయితే వస్తాయి. అప్పుడు మనకి బేబీ బాయ్ ఉన్నాడని అనుకోవచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇంకా కాళ్ళల్లో నీరు వాపులు అనేవి అయితే వస్తాయి. బేబీ బాయ్ ఉంటేనే మనకి లాస్ట్ 8th 9th మంత్లో అయితే వస్తాయి. ఇంకా అది కూడా ఒక సింటమ్ అనమాట. తర్వాత ఏంటంటే మనకి యాంటీరియర్ ఇదిగోండి ఇక్కడ చూసారా ప్లజంట యాంటీరియర్ ఇంకా పోస్టీరియర్ అనేది అయితే ఉంటుంది అనమాట. నాకైతే యాంటీరియర్ అండ్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 అయితే ఉంటుంది. ఇది 16.9 అనేది ఉమ్మనీరు అనమాట. ఉమ్మనీరు అనేది కూడా ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఎక్కువ, ఎంత ఉంటే తక్కువ, ఎంత ఉండాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ప్రస్తుతానికైతే ఇంకా సింటమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి ఏంటంటే పులుపులు అయితే ఎక్కువగా ఇష్టపడతారనమాట. మళ్ళీ ఇంకా బిహేవియర్ అనమాట. బిహేవియర్ ఏంటంటే ఇంకా ఇంట్లో అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో సేమ్ బేబీ బాయ్ బజ్జీలో ఉన్నారనుకోండి, సేమ్ అబ్బాయిలాగే బిహేవ్ చేస్తారు. కోపం త్వరగా వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, ఎందుకు వస్తుందో తెలీదు. ఇంకా ప్రతిదానికి కోపం చిరాకు, నువ్వెంత అంటే నేనెంత అనేది అంత ఇదిగా మాట్లాడతారనమాట. అంటే వాళ్ళకి అంత ధైర్యం తెగింపు అట్లా ఉంటుంది. సేమ్ గర్ల్స్ అంటే కొంచెం నిదానంగా ఉంటారు. బేబీ బాయ్స్ ఉన్నారనుకోండి అసలు చాలా తెగింపుగా చాలా ఇదిగా చిరాగ్గా కోపంగా అయితే మాట్లాడతారు. ఇలా మాట్లాడితే కూడా
మీ బొజ్జలో బేబీ బాయ్ ఉన్నాడని ఇంకా నిర్ధారించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్కిన్ నెక్ అనేది బాగా ట్యాన్ అయిపోతుంది. అంతకుముందు నాకు అస్సలు ఇట్లా ఎప్పుడూ లేదు. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకా 5th మంత్ 6th మంత్ వచ్చేసరికి నెక్ మొత్తం ట్యాన్ అయిపోయింది. అవి మనం ఎంత క్లీన్ చేసినా సరే పోదాం, మనకి డెలివరీ అయిపోయాకే అవంతా స్టమక్ మీద స్ట్రెచ్ లేని కానీ ఇంకా పిగ్మెంటేషన్ కానీ మొత్తం డెలివరీ అయ్యాకే పోతుంది అనమాట. మనకి ఇట్లా ట్యాన్ కానీ పిగ్మెంటేషన్ కానీ వచ్చిందనుకోండి, బేబీ బాయే పుడతాడని మాత్రం అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెచ్ లైన్ కూడా చూసారు కదా, అది కూడా మనకి డెలివరీ అయిపోయాకైతే ఇంకా అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా, ఇంకా ఏంటంటే పిగ్మెంటేషన్ గురించి తెలిసారు కదా. ఇంట్లో ఉన్నప్పుడైతే బేబీ ఉంటారు కాబట్టి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోవడం చాలా మంచిది. లెఫ్ట్ సైడ్కి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. కానీ లెఫ్ట్ సైడే పడుకోవాలి అనిపించే వాళ్ళకి బేబీ బాయ్ అయితే ఉంటాడనమాట. ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్కే పడుకోవాలని డాక్టర్స్ కూడా చెప్తారు. నాకు మాత్రం ఇంకా లెఫ్ట్ సైడ్కే పడుకోవాలనిపించేది. కొంతమందికి లెఫ్ట్ కాకుండా రైట్ సైడ్కి పడుకోవాలి అన్న వాళ్ళకి మాత్రం బేబీ గర్ల్ అయితే ఉందని అనుకోవచ్చు అనమాట. ఇంకా బొజ్జులో బేబీ బాయ్ ఉంటే బాగా కిక్కింగ్ అనేది బాగా చేస్తాడు, బాగా మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు స్కానింగ్లో కూడా హెడ్ అనేది పైకి ఉంటుంది అనమాట. బేబీ గర్ల్ ఉందనుకోండి మొత్తం పడుకొని ఉంటారు, బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి హెడ్ అనేది పైకి లేపి చూస్తూ ఉంటారనమాట. అంటే మూమెంట్స్ బాగా ఉంటే బాగా కిక్ చేస్తూ బాగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి బాగా యాక్టివ్గా ఉంటారు. ఇంకా అలా కూడా మనం బొజ్జులో బేబీ బాయ్ ఉన్నాడని అయితే మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ నాకున్న సింటమ్స్. ఇంకా కొంతమందికి కూడా నేను చూశాను, ఇలా ఉంటే బేబీ బాయ్ పుడతాడని అయితే తెలిసిందనమాట. మీకు కూడా నేను చెప్పినవి సింటమ్స్ ఏమన్నా ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, కొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటారు కదా బేబీ బాయ్ ఉంటే అలాంటి సింటమ్స్ ఉంటాయని అనుకుంటారు కాబట్టి ఇలాంటి వీడియోని కొంతమందికి అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ప్రెగ్నెన్సీలో ఇంకేమన్నా వీడియోస్ మీకు ఏమన్నా కావాలనుకుంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కావాలని అయితే కామెంట్ చేయండి, మేము చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.